హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగుండాలి. మీతో పాటు నేను బాగుండాలి. మీరు బాగుంటేనే నేను బాగుంటాను. ఓకేనండి. హ్మ్. నా యూట్యూబ్ ఛానలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నేను ఇంట్లో చిన్న పని చేసుకుంటూ నా గురించి చెప్దామనుకుంటున్నానండి. నీ గురించి ఏముందమ్మా స్పెషల్‌గా చెప్పడం అనుకుంటారా? ఏం లేదండి. నేనొక డిజబిలిటీ పర్సన్. అంటే 2 కాళ్ళు లేని అమ్మాయిని కాబట్టి నా లైఫ్ అనేది ఎలా ఉంటది, నా లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటది అనేది నా కొంతమంది నాలాంటి వాళ్ళు నా వీడియోలు చూస్తుంటారు కదండీ! చూసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి లైఫ్‌లో, దాన్ని బట్టి నేను ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నా, ధైర్యంగా అయినా ఉండొచ్చు, కొంతమందికి తెలిసైనా ఉండొచ్చు. నాలాంటి వాళ్ళని ఉంటే బాధ పెట్టకూడదు అనుకోవచ్చు. ఏదో ఒకటి సంథింగ్ తెలుస్తుంది కదండీ నా లైఫ్ వల్ల. స్పెషల్ పర్సన్ అంటూ ఏం లేదు గానీ, ఒక డిజబుల్డ్ పర్సన్ కాబట్టి నా గురించి నేనైతే చెప్పాలనుకుంటున్నాననమాట. ఈ వీడియో చిన్న వీడియోనండి. ఈ చిన్న వీడియోలో ఫస్ట్ నేను ఎప్పుడు పుట్టాననేది చెప్తాను. ఎప్పుడు పుట్టాననేది చెప్పేసి, తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను మళ్ళీ నా ఇప్పటిదాకా నా లైఫ్ ఇప్పటిదాకా ఏమేం జరిగింది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాననమాట. కామెంట్లో కొంతమంది అడిగారండి. అందుకే చెప్దామనుకుంటున్నాను. ఇంతకీ నా పేరొచ్చేసి సైదమ్మ. మాది నల్గొండ డిస్ట్రిక్ట్, మాది తెలంగాణ. తెలంగాణ. అయితే నేను పుట్టింది 1989 నా జూన్ నెల జూన్ నెల 20వ తారీఖు అనమాట. మేము ముగ్గురం. ఒక అన్నయ్య, ఒక చెల్లె, నేను. అయితే ఇంతకీ నాకే ఎట్లా పోలియో వచ్చిందంటే, నల్గొండ డిస్ట్రిక్ట్‌లో తెలంగాణ అన్ని డిస్ట్రిక్టులలో పోలియో ఎక్కువ ఉన్నది, ఫ్లోరిన్ ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటంటే హైయెస్ట్ డిస్ట్రిక్ట్ నల్గొండ. ఆ నల్గొండ డిస్ట్రిక్ట్‌లో పుట్టిన దురదృష్టవంతురాలిని నేననమాట. నేను పుట్టిన 9 నెలలకు నాకు పోలియో అయితే వచ్చింది. ఈ వీడియోలో అంతగా రాకపోవచ్చండి మొత్తము. ఈ వీడియోని బట్టి నెక్స్ట్ వీడియో కూడా నేను స్టార్ట్ చేశాను. ఎక్కడ ఎండ్ చేస్తున్నానో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో కొంతవరకైతే ఉంటుంది చూడండి. నేను పుట్టిన 9 మంత్స్ కంటే నేను 89లో పుడితే 90లో నాకు పోలియో అనేది వచ్చిందనమాట. అది ఎలా వచ్చిందంటే, నేను ఈ వీడియోలో అంతగా రాకపోవచ్చండి. మా అన్నయ్య పుట్టినప్పుడు, ఎవరు పుట్టినప్పుడైనా సరే మనం టీకాలు, పోలియో డ్రాప్స్ 45 రోజులకు ఒక ఇంజెక్షన్, 3 నెలలకు ఒక ఇంజెక్షన్ అని ఇస్తారు కదండి. అలా మా అమ్మ నాన్న, మా తాత, మా నాన్నమ్మ అనేది వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనమాట. అవి వేస్తే జ్వరం వస్తుందని వాళ్ళకు తెలియక మా అన్నయ్యకి వేయించినప్పుడు జ్వరం వచ్చిందనమాట. అలా వచ్చిందనేసి అతనికి అప్పటి నుంచి స్టాప్ చేశారు. మళ్ళీ నేను పుట్టిన తర్వాత మా తాత ఇంకా నాకు అబ్బాయికే జ్వరం వచ్చింది, మళ్ళీ ఈమెను ఏం చేస్తావు, ఈమెకి వేయొద్దని అన్నాడనమాట మా తాత. అప్పుడు నాకు వేయించకపోవడం వల్ల పోలియో వచ్చింది. మళ్ళీ నెక్స్ట్